రాజస్థాన్ రాయల్స్ మళ్లీ తడబడింది. ఆ జట్టుకు వరుసగా 4వ ఓటమి. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకోకపోవడంతో నాకౌట్ టెన్షన్ లేకపోయినప్పటికీ వరుస పరాజయాలు ఆ జట్టు ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇక గువాహతి వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లో కష్టపడి 144 పరుగులు స్కోర్ చేసింది. ఇక రియాన్ పరాగ్ 48 పరుగులతో రాణించాడు. అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శామ్ కరన్ 63 పరుగులతో నాటౌట్ అజయంగా నిలిచి జట్టుకు విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు రాజస్థాన్ ఇన్నింగ్స్లో అతడు 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా బంతితో బ్యాట్తో మెరిసి ఇక కరణ్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నలభై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ కాస్త శ్రమించింది. కెప్టెన్ శామ్ కరన్ 63 పరుగులతో రెచ్చిపోవడంతో ఆ జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అయితే ఛేదనలో మొదట పంజాబ్కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. రాజస్థాన్ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకునే దిశగా మొదటి నుంచే ప్రత్యర్థి జట్టును ఇబ్బందులకు గురి చేశారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను తొలి ఓవర్లోనే వెనుదిరిగారు. ఇక క్రీజులోకి వచ్చిన రీలే రొసోవో 22 పరుగులతో దూకుడుగా కనిపించాడు. కానీ అవేష్ ఖాన్ ఒకే ఓవర్లో అతడితో పాటు శశాంక్ సింగ్ను కూడా అవుట్ చేశారు. బెయిల్స్టో 14 పరుగులతో కూడా ఎంతో సేపు క్రీజులు నిలవలేదు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ విజయావకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ పరిస్థితిలో శామ్ కరన్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి 4లు 6లు కొడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. అతనికి జితేష్ శర్మ 22 కాసేపు సహకరించాడు. ఇక జితేష్తో కలిసి 5వ వికెట్కు 63 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక జితేష్ అవుట్ అయిన తర్వాత అశుతోష్ శర్మ 17 నాట్అవుట్తో కలిసి కరణ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక రాజస్థాన్ బౌలర్లో అవేష్ ఖాన్ చాహల్ 2 వికెట్లు పడగొట్టగా బౌల్డ్కు 1 వికెట్ దక్కింది.